హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 90. వరుణ్ అక్షరని కాలేజీలో లాక్ చేశాడు. అక్షర భయపడుతుంటే ఆమెని ఇంకాస్త భయపెడుతూ పెద్దగా నవ్వాడు. ఆ నవ్వు అక్షరను వణుకు పుట్టిస్తుంటే అక్షర ఏడుస్తూ, ఎందుకు వరుణ్ నా వెంట పడి పడి నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? జెన్యున్గా లవ్ చేశాను, అది తప్పేనా? నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే తప్పుకున్నాను కదా. నన్నే పెళ్లి చేసుకోవాలని నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? నా లైఫ్ ఏదో నేను లీడ్ చేస్తుంటే ఎందుకు ప్రతిసారి నన్ను ప్రాబ్లమ్స్లోకి నెట్టేస్తున్నావు అని అడిగింది. ఆ మాట విన్న వరుణ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు నన్ను లవ్ చేసావా? రబ్బిష్. నువ్వు నన్ను లవ్ చేస్తే నాకంటే ముందు ఆ విక్రమ్ని పెళ్ళెందుకు చేసుకున్నావు? నువ్వు నన్ను లవ్ చేసుంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి కదా. నేను ఏం చేయమంటే అది నువ్వు చేయాలి కదా. బ్రతికితే నా కోసమే బ్రతకాలి, లేదంటే నా కోసమే చచ్చిపోవాలి. ఇవన్నీ వదిలేసి ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటావా? ఆ విక్రమ్, ఆ రాస్కెల్ నీ కోసం నన్ను రోడ్డు మీదకి ఇడ్చాడు. నిన్ను అరెస్ట్ చేయించానని నా ప్రాపర్టీ మొత్తం పోయేలా చేశాడు. నా రితిక నా తోడు లేకపోతే ఈరోజు నేను ఏ చిన్న కంపెనీలోనో ఏదో పని చేసుకుంటూ బతికేవాడిని. వాడికి అయినా నీ మీద అంత మోజేంటి? నువ్వు నన్ను ప్రేమించావు కదా, అయితే గీతే నాకుండాలి, కానీ వాడికెందుకు అని వరుణ్ అడుగుతూ ఉండగానే, షడప్ వరుణ్, అసలు నీకు విక్రమ్కి పోలికేంటి? తన గురించి మధ్యలో మాట్లాడుకు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు కనుకే విక్రమ్ అంతవరకు చేశాడు. అదే నువ్వు నా జోలికి రాకుండా ఉండుంటే ఈరోజు నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండేవాడివి. నాకు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు అని అంది అక్షర. ఆ మాటకు వరుణ్ నవ్వుతూ, నాకు రితిక కావాలి, నువ్వు కావాలి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు ఆ విక్రమ్కి డివోర్స్ ఇచ్చి నాతో వస్తానంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తాను. అట్లీస్ట్ ఆ విక్రమ్ పరువు పోకుండా ఉంటుంది అని అన్నాడు వరుణ్. ఆ మాటకు నిరసనగా వరుణ్ వైపు చూస్తూ, నేను నిన్ను ఒకప్పుడు లవ్ చేశాను, నీతో బెడ్ షేర్ చేసుకున్నాను, ప్రేమించాను, కాబట్టే అన్నీ ఇచ్చాను. కానీ ఈరోజు నేను విక్రమ్ వైఫ్ని. నా లైఫ్లో నువ్వు చేసిన మోసానికి వైఫ్ ఆఫ్ అనే ట్యాగ్ ఉంటుందో లేదో అని అనుకున్నాను. కానీ విక్రమ్ నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చాడు. ప్రజెంట్ ఐ రెస్పెక్ట్ విక్రమ్, ఐ లైక్ విక్రమ్ అండ్ ఐ లవ్ విక్రమ్. అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటాను. అప్పుడు నేను వైఫ్ ఆఫ్ విక్రమ్గానే చనిపోతాను. అంతేగాని విక్రమ్కి ప్రాబ్లం అయ్యే ఏ పని నేను చేయను అని అక్షర అంటూనే చుట్టూ చూసింది. దాంతో ఆమె ఉద్దేశం అర్థమైన వరుణ్, ఇప్పటి వరకు నేనేం చేయకూడదు, నువ్వు ఇష్టంగా వస్తేనే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నా, ఇక నాకు అవసరం లేదు అని అంటూనే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగాడు. అక్షర వెంటనే అతని నుండి వదిలించుకుంటూ, చాలా తప్పు చేస్తున్నావు వరుణ్, ఖచ్చితంగా అనుభవిస్తావు అని అంటూ ఉండగానే ఆమె చెంపపై గట్టిగా కొట్టి, ఏంటే నాకే శాపాలు పెడుతున్నావా అంటూనే ఆమెను పూర్తిగా లాక్ చేశాడు వరుణ్. మరోవైపు రవీంద్ర విషం తీసుకురావడంతో అది కర్రీలో మిక్స్ చేసింది స్నేహలత. చూడక్క, మొన్న మెడిసిన్ అని చెప్పి టాబ్లెట్ ఇచ్చాను, కానీ అది మిస్ అయింది. ఈరోజు ఆ అన్నం ఆ ముసలాడు ఖచ్చితంగా తినాలి, లేకుంటే రేపో మాపో ఆ శివాని వస్తుంది, అది వస్తే ఇక మన ఆటలు సాగవు అని అన్నాడు రవీంద్ర. మొన్నంటే అది సింగిల్ టాబ్లెట్ రా, అది కింద పడిపోయేసరికి వేరేది వేసుకున్నాడు. కానీ ఈరోజు అలా కాదు, అవసరమైతే ఆ అమ్మలా గోరు ముద్దలు కలిపైనా పెట్టేస్తాను అని అంది స్నేహలత. అంత సిల్లీగా పోల్చుకోకక్క, ఏ తల్లి తన పిల్లలకు విషం పెట్టదు, అయినా విషం టోటల్ అన్నంలో మిక్స్ చేస్తే పోయేది అని అన్నాడు రవీంద్ర. లేదులేరా, అన్నంలో అయితే ఇట్టే దొరికిపోతాం, కర్రీలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని అంది స్నేహలత. ఓకే ఓకే, ఏదో ఒకటి చేసి ప్లాన్ సక్సెస్ అయ్యేలా చెయ్యి అని అన్నాడు రవీంద్ర. సరే అంటూనే విషం కలిపిన ఫుడ్ ప్లేట్ తీసుకొని ఆదికేశవ్ కోసం రూంలోకి తీసుకెళ్ళింది స్నేహలత. ఆమె వెనుకే రవీంద్ర కూడా వెళ్ళి రూంలోకి తొంగి చూస్తున్నాడు. స్నేహలతని చూస్తూనే, నేను వస్తాను కదా లత, నువ్వెందుకు తెచ్చావు అని అడిగాడు ఆదికేశవ. మరేం పర్వాలేదు మావయ్య, టైం చూడండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరీ మధ్య ఆరోగ్యం మీద అస్సలు దృష్టి పెట్టడం లేదు అని అంది స్నేహలత. నేను పెట్టకపోతే ఏమైందమ్మా, మీరంతా ఉన్నారు కదా నన్ను చూసుకోవడానికి అని అన్నాడు ఆదికేశవ. సరే సరే, మీరు ముందు చేతులు కడుక్కొని భోజనం చేయండి అని అంది స్నేహలత. ఇంకో 2 క్యాలిక్యులేషన్స్ అయిపోతే ఈ ఫైల్ అయిపోతుంది లత, అదైపోగానే తింటానులే, నువ్వెళ్ళు అన్నాడు ఆదికేశవ. అయ్యో మావయ్య, మీరు అలానే అంటారు కానీ ఆ ఫైల్స్ ఎక్కడికి పోవు, ముందు మీరు తినండి అంటూ ఆదికేశవ చెయ్యి పట్టుకొని పైకి లేపింది స్నేహలత.
దాంతో వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన ఆదికేశవ చేతిలో ఫుడ్ ప్లేట్ పెట్టింది స్నేహలత. అందులో ఒక్కో కర్రీ తింటున్నాడు ఆదికేశవ. తాను విషం కలిపిన కర్రీ అతను ఎప్పుడు తింటాడా అని టెన్షన్గా ఎదురుచూస్తోంది స్నేహలత. బయట ఉన్న రవీంద్రది కూడా అదే పరిస్థితి. గోళ్లు కొరుక్కుంటూ మరీ ఆదికేశవ వైపు చూస్తూ ఉన్నాడు. 3 రకాల కూరలతో తిన్న ఆదికేశవ చివరగా స్నేహలత విషం కలిపిన కర్రీని అన్నంలో కలుపుకున్నాడు. అతను అది కలుపుతూ ఉంటే ఒక్కసారిగా స్నేహలత ముఖంలో వెచ్చని ఆవిర్లు రావడం మొదలైంది. ఆమెకే తెలియకుండా ఆమెలో మెల్లగా సన్నని వణుకొస్తోంది. ఏసీ రూంలో కూడా చెమటలు పూస్తున్నాయి. దాంతో ఆ చెమటల్ని తుడుచుకుంటూ ఆదికేశవ్ వైపే ఆత్రంగా చూస్తూ ఉంది స్నేహలత. బయటే ఉండి జరిగేది చూస్తున్న రవీంద్రకి ఆనందంతో మాటలు రావడం లేదు. అప్పుడే అన్నం కలపడం అయిపోవడంతో ఆదికేశవ ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకోబోతుండగా సడన్గా అప్పుడే పైనుంచి బల్లి వచ్చి ఆదికేశవ చేతిలో ఉన్న ముద్దపై ఆ తర్వాత ప్లేట్లో పడింది. అది చూసిన ఆదికేశవ్ వెంటనే ప్లేట్ని చేతిలో ఉన్న అన్నాన్ని వదిలేశాడు. అప్పటి వరకు ఇక ఆదికేశవ్ పని అయిపోయింది అని సంతోషంలో మునిగి తేలుతున్న స్నేహలత, రవీంద్రకు అది పెద్ద షాక్. ఇద్దరూ బ్లైండ్గా ఆదికేశవ్ వైపు చూస్తుంటే, లత ఏంటిది, ఇల్లు సరిగ్గా క్లీన్ చేయించడం లేదా, ఇంట్లో బల్లులు ఎందుకున్నాయి అని అరిచాడు ఆదికేశవ. ఆ మాటతో ఉలిక్కి పడిన స్నేహలత తలదించుకొని, ఐఎమ్ సారీ మావయ్య, నేను క్లీన్ చేయిస్తూనే ఉన్నాను, మళ్ళీ ఒకసారి డీప్ క్లీన్ చేయిస్తాను అని అంది. సరే పని వాళ్ళని పిలిచి ముందు ఇది క్లీన్ చేయించు అంటూ ఆదికేశవ వాష్రూమ్ వైపు వెళుతుంటే, మావయ్య మరో ప్లేట్లో భోజనం తీసుకొని రానా అని అడిగింది స్నేహలత. ఏం అవసరం లేదు, నా కడుపు నిండిపోయింది అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటతో విసుగ్గా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన స్నేహలత సర్వెంట్ని పిలిచి అక్కడ క్లీన్ చేయమని చెప్పింది. అప్పటికే అక్క మీద కోపం వస్తుంటే రూమ్లోకి వెళ్ళిపోయాడు రవీంద్ర. అతని వెనుకే వెళ్ళింది స్నేహలత. ఆమెను చూస్తూనే, ఇందుకే విషాన్ని రైస్లో కలపమని చెప్పాను, కానీ నువ్వేమో ఏదేదో వాగేశావు. ఇప్పుడు చూడు, ఆ ముసలాడు కడుపు నిండుగా అన్నం తిన్నాడు. ఈరోజు కూడా మన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. నువ్వన్నీ ఇలానే చేస్తున్నావు అని అక్క మీద ఇంతెత్తున లేచాడు రవీంద్ర. అతను అన్న అన్ని మాటలను జాగ్రత్తగా విన్న స్నేహలత అతను చెప్పడం పూర్తయ్యాక, అయ్యిందా లేక ఇంకేమైనా ఉందా అని అడిగింది. ఆ మాటతో విసుగ్గా అక్క వైపు చూస్తూ, ఏంటక్క వెటకారంగా ఉందా, నువ్వు అనవసరంగా చేతి వరకు వచ్చిన అవకాశాన్ని దూరం చేశావు అని అన్నాడు. ఆ మాటతో, ఏది మన చేతిలో లేదురా, ఆ ముసలాడి అదృష్టం బాగుంది, అందుకే మరి కాసేపు లేదా మరికొన్ని గంటలు వాడి ప్రాణాలు నిలిచున్నాయి, ఇక ఇప్పుడు మనకు వేరే ఆప్షనే లేదు అని అంది స్నేహలత. ఆ మాట విన్న రవీంద్ర షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు. రవీంద్ర, ఇక ఈ పిల్లలాటలన్నీ వద్దురా, ఆ శివాని ఏ క్షణంలోనైనా రావచ్చు, కాబట్టి వీలైనంత త్వరగా ఈ ముసలాడిని పైకి పంపించాలి. ఇక ఈ విషాలు ఇవేమీ వద్దు, డైరెక్ట్గా అటాక్ చేద్దాం అని అంది స్నేహలత. అంటే ఏంటి, ముసలాడిని బెదిరించి మొత్తం ఆక్రమించేసుకుందామా అని అడిగాడు రవీంద్ర. అలా కాదురా, ముసలాడికి యాక్సిడెంట్ చేయించి అది న్యాచురల్గా జరిగినట్లు క్రియేట్ చేద్దాం, అదైతేనే మన చేతికి మట్టి అంటదు అని అంది స్నేహలత. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు రవీంద్ర. అది గమనించిన స్నేహలత, నేను చెప్పేది జాగ్రత్తగా విను రవి, నువ్వు అర్జెంటుగా ముసలోడి చావుకి ఏదో ఒక ఏర్పాటు చూడు అని చెప్పింది. సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర. మరోవైపు సూర్యప్రతాప్ను డిశ్చార్జ్ చేయిస్తున్నాడు విక్రమ్. ఏంట్రా, డాక్టర్ మరో 2 రోజులు ఉండాలంటున్నాడు, నువ్వేమో అప్పుడే డిశ్చార్జ్ చేయిస్తున్నావు అని అడిగాడు సూర్యప్రతాప్. ఏం లేదు తాతయ్య, నేను అక్షర దగ్గరికి వెళ్ళాలి, నిన్ను హాస్పిటల్లోనే ఉంచితే శత్రువులు అటాక్ చేయొచ్చు, అందుకే నిన్ను ఓ సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తాను, అప్పుడే నా పని ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో సూర్యప్రతాప్ ఇక రెట్టించలేదు. ఇంతలో ఇంకా అక్షర కాల్ చేయలేదేంటి అని అనుకున్న విక్రమ్ వెంటనే ఆమెకు కాల్ ట్రై చేశాడు. కానీ అక్షర నెంబర్ పనిచేయడం లేదని వచ్చింది. దాంతో డౌట్ వచ్చి సెక్యూరిటీ చీఫ్కి కాల్ చేశాడు. అతని నెంబర్ కూడా పనిచేయడం లేదు. సరిగ్గా అదే సమయంలో లాస్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అక్షర గురించి టెన్షన్ పడుతున్న విక్రమ్కి లాస్య ఫోన్ను లిఫ్ట్ చేయాలని అనిపించలేదు. అందుకే ఆ ఫోన్ కట్ చేసి సెక్యూరిటీ మెంబర్స్ అందరికీ కాల్స్ చేశాడు. కానీ ఒక్కరి మొబైల్ కూడా వర్క్ అవడం లేదు. ధీరజ్కి, నందినికి కూడా కాల్ చేశాడు. వాళ్ళ మొబైల్స్ కూడా వర్క్ అవడం లేదు.
విల్లా ల్యాండ్ ఫోన్కి చేశాడు. ఆ ఫోన్ అయితే ఏకంగా ఎంగేజ్ వస్తోంది. ఇంతలో మళ్ళీ మళ్ళీ అతనికి లాస్య నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. దాంతో విసుగ్గా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి లాస్య, ఒకసారి లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నానని అర్థం, ఆ మాత్రం తెలీదా అని అడిగాడు విక్రమ్. యా కానీ నువ్వు ఎందుకు బిజీగా ఉన్నావో నాకు తెలుసు విక్రమ్. అక్షర, అదే నీ వైఫ్ అక్షర నీ కాంటాక్ట్లోకి రావటం లేదు కదా అని అడిగింది లాస్య. ఆ మాటతో నుదురు చుట్లిస్తూ, వాట్, ఈ విషయం నీకెలా తెలుసు అని విసుగ్గా అడిగాడు విక్రమ్. ఎలా తెలుసు అంటే తెలుసు అంతే అంది లాస్య. వాట్ ఇస్ దిస్ లాస్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అక్షరని నువ్వేమైనా చేసావా అని అరిచినట్లుగా అడిగాడు విక్రమ్. నోను, నేనేం చేయలేదు విక్రమ్, నాది మరీ అంత చీప్ మెంటాలిటీ కాదు. బట్ అక్షర ఏమైందో మాత్రం నాకు తెలుసు అని కూల్గా చెప్పింది లాస్య. ఆమె మాటలు అంతకంతకు కోపాన్ని తెప్పిస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అక్షరకేమైంది అని అడిగాడు విక్రమ్. ఇంకా ఏం కాలేదు, తను ప్రస్తుతం తన లవర్ దగ్గర సేఫ్గా ఉంది. బట్ వాళ్ళు ఎక్కడున్నారో, ఎంతసేపు సేఫ్గా ఉంటారో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అని అంది లాస్య. ఆ మాటతో విక్రమ్కి మైండ్ పనిచేయడమే ఆగిపోయింది. అతను షాక్లో ఉండగానే, ఇప్పుడు నీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వనా అని అడిగింది లాస్య. ఏంటది అని అడిగాడు విక్రమ్. ఏముంది, నువ్వు డైరెక్ట్గా ఆస్ట్రేలియా వెళ్ళే కన్నా సిడ్నీ వచ్చేసేయ్. ఇక్కడ నేను నీకోసం పెళ్లి కూతురిగా రెడీ అయి ఉంటాను. వెంటనే నన్ను పెళ్లి చేసుకో. ఆ తర్వాత అక్షర సేఫ్గా వచ్చి నీకు కాల్ చేస్తుంది అని చెప్పింది లాస్య. ఆ మాట విన్న విక్రమ్, లిజన్ లాస్య, నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది ఈ జన్మలో జరగదు. నువ్వు నన్ను చాలా దారుణంగా మోసం చేశావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. బట్ నా వైఫ్ అక్షరని ఎలా సేవ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పిన విక్రమ్ కాల్ కట్ చేసి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తనకిప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారా అని ఆలోచిస్తూ ఉండగా అతని కళ్ళ ముందు కనిపించిన ఒకే ఒక వ్యక్తి అశ్వత్. దాంతో వెంటనే అశ్వత్కి కాల్ చేశాడు విక్రమ్. అతని కాల్స్ లిఫ్ట్ చేయడం అశ్వత్కి ఏం మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పటిలాగే ఇగ్నోర్ చేశాడు. దాంతో ఇట్స్ ఎమర్జెన్సీ, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయి అశ్వత్ అని మెసేజ్ చేశాడు విక్రమ్. దాంతో వీడికి ఎప్పుడు ఎమర్జెన్సీనే అని అనుకున్నాడు అశ్వత్. ఇంతలో విక్రమ్ మళ్ళీ కాల్ చేయడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి నీ గోలా అని చిరాగ్గా అడిగాడు. పని ఉండే కదా కాల్ చేసేది, ఊరికనే కాల్ చేయడానికి నాకేమైనా పిచ్చా అని అడిగాడు విక్రమ్. లాగ్ ఆపి ముందు విషయం ఏంటో చెప్పు, అంత ఎమర్జెన్సీ ఏంటి అని అడిగాడు అశ్వత్. ఆ రాఖీ, అదే ఆ వరుణ్ గాడు ఉన్నాడు కదా, ఆ రోజు వాడిని నేను చంపుతుంటే నువ్వు ఆపేశావు. వాడిప్పుడు అక్షరను కిడ్నాప్ చేశాడు. అక్షర కాంటాక్ట్, సెక్యూరిటీ కాంటాక్ట్స్ అన్నీ మిస్ అయ్యాయి. వెంటనే అర్జెంటుగా వెళ్ళి అక్షర ఎక్కడుందో తెలుసుకో. నేను ఇండియా నుంచి వచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పాడు విక్రమ్. ఆ మాటలన్నీ పూర్తిగా విని, నాకేం అవసరం, నేనెందుకు వెతుకుతాను అని అడిగాడు అశ్వత్. అక్షర నాతో పాటుగా నీకు కూడా అవసరం, నువ్వే వెతకాలి. అక్షర ఇప్పుడు నా వైఫ్ మాత్రమే కాదు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సిస్టర్ అని అంటున్న విక్రమ్ మాటలు కడ్డొస్తూ, ఎవరైనా సరే ఐ డోంట్ కేర్, నేను మాత్రం తనని వెతకను, సేవ్ చేయను అని చెప్పి కాల్ కట్ చేశాడు అశ్వత్. ఆ మాటతో విక్రమ్కి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో చేతిలో ఉన్న ఫోన్ను నేలకేసి కొట్టబోయాడు. కానీ వెంటనే కంట్రోల్ చేసుకొని మళ్ళీ అశ్వత్కి కాల్ చేశాడు. ఈసారి అశ్వత్ ఫోన్ అసలు లిఫ్ట్ చేయనే లేదు. సరిగ్గా అదే సమయంలో శివానీకి స్నేహలత కూతురు బిందు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎప్పుడూ లేనిది బిందు ఏంటి నాకు కాల్ చేస్తుంది, పైగా ఈ నెంబర్ తనకు అసలు తెలియదు కదా అని అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసిన శివాని, హలో బిందు, ఎలా ఉన్నావు, తాతయ్య బాగున్నారా అని అడిగింది. అంతా బాగున్నారు శివ, కానీ నువ్వు త్వరగా ఇక్కడికి రాకపోతే ఎన్నో తప్పులు జరిగిపోతాయి అని చెప్పింది బిందు. ఆ మాట విని నుదురు చిట్లిస్తూ కొంచెం షాక్ అవుతూనే, ఏం మాట్లాడుతున్నావు బిందు, అసలేం జరిగింది అని అడిగింది శివాని. అమ్మ మామయ్య ఇద్దరూ కలిసి తాతకు ఏదో విషం పెట్టి చంపాలని చూస్తున్నారు శివ. అందుకు సంబంధించిన వీడియోస్ అన్నీ నేను నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, నువ్వు చూడు. అండ్ ప్రతిసారి నేను తాతయ్యని సేవ్ చేయలేను, నువ్వు త్వరగా వచ్చేసేయ్ అని చెప్పింది బిందు. ఆ మాటతో, సరే బిందు, నేను వచ్చే వరకు మాత్రం నువ్వే తాతయ్యని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అని చెప్పింది శివాని. అది నా బాధ్యత శివ, మా నాన్న నాకు కూడా అదే చెప్పాడు, ఖచ్చితంగా తాతయ్యను నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పింది బిందు.
కాల్ కట్ చేసిన శివాని బిందు పంపించిన వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూసింది. వాటన్నింటినీ చూసిన ఆమె షాక్ అయింది. అందులో రవీంద్ర స్నేహలతల కుట్రలన్నీ క్లియర్గా రికార్డ్ అయ్యి కనిపిస్తున్నాయి. వాటన్నింటిని తీసుకొని హడావుడిగా అశ్వత్ దగ్గరకు వెళ్ళింది శివాని. అప్పుడే విక్రమ్ కాల్ కట్ చేసిన అశ్వత్ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శివాని వెళ్ళి, అశ్వత్, అర్జెంటుగా మనం దేవనగర్ వెళ్ళాలి అని అంది. ఇప్పుడు నీకేం వచ్చి పడింది అని ఆశ్చర్యంగా అడిగాడు అశ్వత్. అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అక్కడ మా నాన్న చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. నువ్వేమో ఏదో మనుషుల్ని పెట్టాను చూసుకుంటారు అన్నావు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం జరిగిందో నువ్వే చూడు అంటూ బిందు పంపించిన వీడియోస్ అన్నింటినీ అతనికి చూపించింది శివాని. వాటన్నింటినీ చూసిన అశ్వత్, మంచి ఫ్యామిలీనే మీది. చిన్నప్పటి నుంచి మదర్ అండ్ ఫాదర్ లేకపోతే మేనమామ జాగ్రత్తగా చూసినందుకు చాలా గొప్ప గిఫ్ట్స్ ఇస్తున్నారు మీ కజిన్స్ అని వెటకారంగా అన్నాడు అశ్వత్. ఆ మాటతో అదంతా తర్వాత, వెంటనే మన అక్షర్ని తీసుకొని అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పింది శివాని. ఆ మాటతో, అక్కడ మీ అక్షర కనిపించడం లేదట. ఆ రాఖీగాడు ఆమెను కిడ్నాప్ చేశాడట. ఇప్పుడే విక్రమ్ కాల్ చేసి చెప్పాడు అని అన్నాడు అశ్వత్. ఆ మాట విన్న శివాని కొంచెం షాక్ అవుతూ, మరి అది తెలిసి కూడా నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళి త్వరగా అక్షరాన్ని సేవ్ చేయి పో అని ఆర్డర్ వేస్తున్నట్లుగా అంది శివాని. నేనెందుకు వెళ్ళాలి? నాకేం అవసరం అని అన్నాడు అశ్వత్. నువ్వు అలా మాట్లాడకు అశ్వత్. ఇప్పుడు మనకే అవసరం. మనం ఇప్పుడు తనని తీసుకొని ఇండియా వెళ్ళాలి. నేను మా నాన్నకు తనని చూపించాలి. మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పింది శివాని. హలో, నువ్వు ఓవర్ ఎగ్జైట్ అవ్వకు. నీ కడుపులో ఉన్న నా బేబీకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆ అక్షర్ని విక్రమ్ సేవ్ చేయాలి. ఎందుకంటే పెళ్లి చేసుకుంది వాడే కదా. సో వాడే సేవ్ చేస్తాడు. నువ్వేమీ తన గురించి కంగారు పడుకు. ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో మన చాపర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు అశ్వత్. విక్రమ్ ఇండియాలో ఉన్నాడు కదా. ఇక్కడ ప్రాబ్లంలో ఉన్న అక్షర్ని అతను ఎలా సేవ్ చేస్తాడు అని అరిచింది శివాని. ఎలాగో ఒకలా సేవ్ చేస్తాడు. నీకెందుకు? పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. అక్షర గురించి ఆలోచించడం ఆపేసి మెడిసిన్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అశ్వత్. దాంతో వెళుతున్న అతన్ని కోపంగా చూస్తూ, ఓ మై గాడ్, ఇప్పుడు అక్షరని నేను ఎలా సేవ్ చేయాలి? ఇంతకుముందు వరకు అంటే ఏ ప్రాబ్లం క్రియేట్ అయినా నేనే అక్షరాన్ని సేవ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడెలా? ఈ అశ్వత్ వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఇక నేనే వెళ్ళాలి అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళబోయింది శివాని. కానీ అప్పుడే ఆ ఇంటికి ఉన్న కరెంటు మొత్తం వాళ్ళకి పాస్ అవడంతో అడుగు బయట పెట్టలేక నులుచున్న చోటని తలపట్టుకొని కూర్చుంది శివాని. అప్పుడే ఆమె ముక్కుకి ఏదో వాసన వచ్చింది. ఆ వాసన పీల్చిన శివాని అలానే నేలపై ఒరిగిపోయింది. మరోవైపు వరుణ్ దగ్గర ఉన్న అక్షర అతన్ని బెదిరిస్తూ, చూడు వరుణ్, ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఇప్పుడు నీ బిహేవియర్ కారణంగా నా కడుపులో ఉన్న బేబీకి ఏదైనా అయితే లైఫ్ అంతా నువ్వు రిగ్రెట్ అయ్యేలా చేస్తాను. ప్లీజ్ లీవ్ మీ అని ఆమె అంటూ ఉండగానే షాక్ అవుతూ ఆమెను చూసి, అంటే ఇప్పుడు నువ్వు నీ కడుపులో ఆ విక్రమ్ బేబీని క్యారీ చేస్తున్నావా? వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ అక్షర. ఇప్పుడు ఆ విక్రమ్ గాడికి వాడి బిడ్డను దూరం చేస్తే అది వాడికి చాలా పెయిన్ ఇస్తుంది కదా అని వికృతంగా నవ్వుతూ వెంటనే అక్షర స్టమక్పై చెయ్యి వేయబోయాడు. అక్షరకు వెంటనే చాలా భయం వేసింది. దాంతో దూరం జరుగుతూ, వద్దు వరుణ్, ప్లీజ్ అలా చెయ్యకు. ఆ బేబీ విక్రమ్ బేబీ కాదు అని అంది అక్షర. ఏంటి ఇదో కొత్త నాటకమా అంటూనే చెయ్యి వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని అంతెత్తున లేపి వెంటనే గట్టిగా అక్షర స్టమక్పై పంచివ్వబోతుండగా సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ డోర్ బద్దలు కొట్టుకుంటూ దూసుకొని లోపలికి వచ్చింది ఓ బ్లాక్ కలర్ థార్ కార్. అది చూసి వరుణ్ షాక్ అయితే ఆ తారులో నుండి వస్తున్న వ్యక్తిని చూడగానే అక్షరకి పోతున్న ప్రాణం తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.